వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండగ రాబోతుంది. ఇది విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఈ రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. మీ భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. మన హిందూ మతంలో ఉగాదికి ఎంత ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండి కొత్త దుస్తులు ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నారు. ఈ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా కూడా చాలా బాగుంటుందని పురాణంలో ఉంది. అందుకే అందరూ ఈ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు సంవత్సరమంతా కూడా బాగుంటుంది. సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం మారుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే అంతేకాదు స్త్రీలు ఈరోజు దుస్తులు ధరిస్తే మీ ఇంటికి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది. కట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పోతాయి. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉగాది పండుగని మన తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా చేస్తారు. ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఐశులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థము కూడా కలిపితేనే సంవత్సరం ఉండే తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగను ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి పులుపు కారం ఉప్పు ఒగరు చేదు అని ఈ 6 రుచులు కలిపి ఉగాది పచ్చడి. తెలుగు వారికి ప్రత్యేకం అంటే సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాల నుంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేహాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు ఏ పని మొదలుపెట్టిన డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో మన ద్వారాలు తెరుచుకునే ధనం రావడం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళ యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ 3 కలర్స్ లో ఏదో ఒక కలర్ లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్ ఉన్న చీరలనే కట్టుకోవాలి అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరాలను కట్టుకోండి. మళ్ళీ వీటిలో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు. అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపు రంగును అశుభానికి సూచికగా భావిస్తాము. నలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బటన్ ధరించండి. అంతేగాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు. అలా తడపకుండా ధరించే బట్టల వల్ల దరిద్రం వస్తుంది. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి. గాజులను ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవి వేసుకోవాలి. వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు లంగా ఓణీలు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతే కాదు ఈ కలర్ దుస్తులు అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరికీ కూడా వర్తిస్తుంది. అంటే మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులను వేసుకోండి. అలా వేసుకోవడం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది.
కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఇలాంటి పూజలలో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపచేయాలి ఎదురవుతాయి. అదే విధంగా ఈ ఉగాది రోజు భార్య భర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్య భర్తలు వాదనలు పెట్టుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంతవరకు ఇష్ట దైవ నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహా పాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలు పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచి అలంకరించుకోవాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కష్టాలు అనుభవించక తప్పదు. ఉగాది రోజు చక్కగా గుమ్మానికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసి పూలతో చక్కగా అలంకరించుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా కూడా పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి అలంకరించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి అడుగుపెడుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమైన విషయానికి మనందరికీ తెలిసిందే. మన ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారం పై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇలా ఉగాది రోజు ఇలాంటి విధివిధానాలను పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.